జనసేన పార్టీ అధినేత ఇరకాటంలో పడ్డారా? మోడీ ఆదేశాలను అమలు చేయలేక, ఆంధ్రప్రదేశ్ విడిచి తెలంగాణలో పాగా కోసం ప్రయత్నించలేక సతమతమవుతున్నారా? ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ధోరణి చూస్తుంటే తెలంగాణలో కయ్యం రాజేసి వివాదాలు సృష్టించడం ద్వారా అక్కడ తన వల్ల కాదు అని చేతులెత్తేయాలన్న వ్యూహంతో ఉన్నట్టుగా చాలామంది అనుమానిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అని మనసులో ఆయనకి ప్రస్ఫుటంగా ఉంది. కానీ బయటికి మాత్రం 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి, కూటమి కొనసాగాలి ఇలాంటి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా చేస్తున్న వ్యాఖ్యానం అనేటువంటి అనుమానం చాలామందిలో ఉంది. అదే సమయంలో ఇటీవల మోదీ నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చించిన తర్వాత తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెట్టాలి అనే ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా సమాచారం. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తొలుత మనమే అందించాం. పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణ రాజకీయాల్లో వేలెట్టబోతున్నారు, అందుకు తగ్గట్టుగా ఆయన మీద నరేంద్ర మోదీ నుంచి ఒత్తిడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో దృష్టి సారించాలని బీజేపీ నాయకత్వం ఒత్తిడి తెస్తుంది. తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి ఒక బలమైన నాయకత్వం కరువైన తరుణంలో జనసేనాని ద్వారా ఆ లోటు భర్తీ చేసుకోవడానికి మోదీ అమిత్ షా వ్యూహం రచిస్తున్నారు అనేటువంటి అంచనా తొలుత మనమే తెలియజేసినప్పుడు చాలామంది పెదవి విరిచారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ కె నాగేశ్వర్ ఎపిసోడ్ను ఉపయోగించుకుని తెలంగాణలో కొత్త వివాదాన్ని రాజేయడం, ఆ వివాదం కారణంగానే తాను తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా జనం ముందు చూపించడం, తద్వారా తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునే ఎత్తుగడకు పూనుకోవడం, ఇదంతా పక్కా ప్రణాళికాబద్ధంగా సాగినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ అర్ధమనస్కంగా తెలంగాణ రాజకీయాల వైపు తరలి వెళుతున్నారు అనే అంచనా కలుగుతుంది. అందుకే తెలంగాణలో అనేక వివాదాలు సృష్టించడం ద్వారా, తెలంగాణ వాదాన్ని ఏకంగా టెర్రరిజంతో పోల్చడం ద్వారా కొత్త సమస్యలు రేకెత్తించడానికి పవన్ కళ్యాణ్ పూనుకుంటున్నట్టుగా చాలామందే అంచనా వేస్తున్నారు. తద్వారా తెలంగాణలో తాను ఇమడగలిగే అవకాశం లేదు, తెలంగాణ రాజకీయాల్లో తాను ఎదగడానికి ఆస్కారం లేదు అనే వాతావరణాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ సృష్టించడానికి తగ్గట్టుగా ఇదంతా చేస్తున్నట్టు భావిస్తున్నారు. తద్వారా బీజేపీ నాయకత్వానికి తెలంగాణలో తనకు స్పేస్ లేదని చెప్పే ప్రయత్నం ద్వారా తాను ఆంధ్రలో మాత్రమే ప్రత్యామ్నాయ నాయకుడిని కాగలను అనేటువంటి అభిప్రాయం కలిగించాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు తర్వాత ప్రత్యామ్నాయ నేతగా తనకు అవకాశం కల్పించే యోచన బీజేపీ నాయకత్వంలో కల్పించాలి అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్లో బలంగా ఉన్నట్టుగా చాలామందే లెక్కలేస్తున్నారు. మరి దీనికి బీజేపీ నాయకత్వం అంగీకరిస్తుందా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ లాంటి బలమైన నాయకుడు తయారవుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి అవకాశం లేదని బీజేపీ అంచనాకు వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్కి ఏపీలో సాధ్యం కాదని తెలంగాణ ప్రత్యామ్నాయంగా సూచిస్తోంది. కానీ తెలంగాణ వెళ్ళడానికి ఇష్టం లేని పవన్ కళ్యాణ్ తెలంగాణలో కొత్త వివాదాలు రాజేసేటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తద్వారా తెలంగాణ రాజకీయాల్లో తనకు ఇమడగలిగే అవకాశం లేని పరిస్థితిని తానే తీసుకురావడానికి పూనుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. ఇదంతా బీజేపీ నాయకత్వం దృష్టిలో తెలంగాణలో పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు అని సృష్టించడానికి అనే అభిప్రాయం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నం అనేటువంటి అంచనా ఉంది. తద్వారా ఆంధ్ర తెలంగాణ రెండిట్లో తనకు ఆంధ్రానే ప్రాధాన్యం అనేటువంటి అభిప్రాయాన్ని అంచనాని పవన్ కళ్యాణ్ కలిగించే ప్రయత్నానికి చేస్తున్నారు. కానీ ఇదంతా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ రెంటికి చెడ్డరావుడిగా మారబోతున్నారా? మోదీ డైరెక్షన్లో తెలంగాణలో కాలెట్టాలని చేసిన ప్రయత్నం ఇప్పటికే బెడిసి కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. బెడిసి కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశంలో కూడా కనిపిస్తోంది. మరి అలాంటి తరుణంలో నిజంగానే తెలంగాణలో ఏలెట్టి చేతులు కాల్చుకున్నారు అనే అభిప్రాయం కలిగితే అది ఆంధ్రాలో కూడా ఆయనకి తీరని నష్టం చేకూర్చబోతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ బలహీనపడితే అది కూటమి కొంప ముంచేయబోతుంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తర్వాత నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ రేసులోకి వస్తున్నారు అనే అంచనా
తెలుగుదేశం పార్టీలో బలపడితే మాత్రం పవన్ కళ్యాణ్కి అనేక రకాల ఆటంకాలు ఏపీలో కూడా తప్పవు. ఇలా రెంటికి చెడ్డ రావడిగా పవన్ కళ్యాణ్ మారేందుకు ఈ ఎత్తుగడ ఉపయోగపడుతుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఇదంతా వ్యూహాత్మకంగానే బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ చరిష్మా తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఒత్తిళ్లు పెడుతుందా అనే అనుమానాలు కూడా కొందరిలో లేకపోలేదు. ఏమైనా బీజేపీ నాయకత్వం ఆదేశాలతో అయిష్టంగానే తెలంగాణలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ముందుకెళ్లే యోచనలో మనస్ఫూర్తిగా సాగడానికి ఆస్కారం అయితే కనిపించట్లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన మనసులో ఉన్నది నెరవేరడానికి కూడా ఏ కోసానా ఛాన్స్ లేదు. దీంతో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఎటు మళ్ళుతుంది, ఎలా సాగుతుంది, చివరికి ఏమవుతుంది, రెంటికి చెడ్డ రేవడిగా మారి ఎటు కాకుండా పోతారా, రెండు పడవల ప్రయాణంతో ఆయన ఎటో అటైనా తేలేదానికి ఆస్కారం ఉంటుందా? ఇదే పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఎప్పటికీ అంతుపట్టనటువంటి అంశంగా మారుతుంది. ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ కోరి కొన్ని వివాదాలు సృష్టిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆ వివాదాల ద్వారా ఆయన లబ్ధి పొందుతారా, కాకుంటే చివరికి చేటు కొని తెచ్చుకుని డీలా పడతారా? ఇదే భవిష్యత్తు తేల్చబోతున్నటువంటి అంశం.